జయబాబు అందుకే కదా వచ్చాం మేము కూడా. మళ్ళీ మళ్ళీ ఇలాంటి సినిమా ఒకటి కావాలి మాకు. కలేజా 2 ప్లాన్ చేస్తారు. కలేజా 2 అప్పట్లో జనాలు చూసి ఎలా ఫ్లాప్ అని నాకు అర్థం కావట్లేదు, కానీ ఇప్పట్లో మాత్రం సాలిడ్ కంపెనీ ఇచ్చారనుకోవచ్చు. అప్పట్లో మేము కూడా చూసాము, అప్పుడే చిన్నగా ఉన్నాము. అప్పట్లో అందరు చూసి ఫ్లాప్ ఫ్లాప్ అన్నా కానీ ఇప్పుడు చూస్తే అలా ఏమో అనిపించలేదు నాకు. అలా సినిమా మైండ్ బ్లోయింగ్ అసలు మామూలు లేదు. ప్రతి డైలాగు, ప్రతి బాబు టైమింగ్, బాబు కామెడీ, ప్రతి ఎలివేషన్, ప్రతి సీన్ అన్ని సూపర్ హైలైట్. అసలు కాకపోతే మేము చిన్న డిసప్పాయింట్ ఏంటంటే థియేటర్ లో ఒక్కొక్క సీన్ అక్కడ కట్ చేశారు. అదొక్క డిసప్పాయింట్ తప్ప సినిమా మొత్తం అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్. అసలు అదే ఇంతమంది సినిమా ఇప్పుడు రావడమా, ఇంత సినిమా ఇంత మా ప్రేక్షకులు ఫ్లాప్ చేయడమా అని నేనే అనుకున్నాం. అసలు నేనే అనుకున్నాను ఒరిజినల్ అన్న. అసలు అంత మించి అసలు క్యారెక్టర్ ఒరిజినల్ కాదు. అసలు ఏ సినిమాలో అనుష్క బాగుందా, దిలావర్ సింగ్ వాళ్ళ వైఫ్ బాగుందా? ఏం చెప్పలేదు. సినిమా మొత్తానికి అనుష్క హైలైట్, ఆ ఒక్క సీన్ కి ఆమె హైలైట్. ఎందుకంటే ఇద్దరు తక్కువ మాట్లాడకూడదు కాబట్టి. అసలు సినిమా అతడు కామెడీ కంటే కథ కామెడీ బాగున్నాయి, నచ్చి నాకైతే సమాధానం చేస్తాం. యాజ్ యూజువల్ బాబు ఆరా he did a very wonderful job. అప్పుడు ఫెయిల్ అయింది త్రివిక్రమ్ చెప్పినట్టే, బట్ ఆ స్ట్రెంగ్త్ చేంజ్ మారి ఇప్పుడు జనాల వల్ల ఇలా ఉంది. అండ్ యాజ్ యూజువల్ 4 షోస్ అయిన పొద్దు నుంచి మా ఫ్రెండ్స్ అందరు 2:30 నుంచే చూస్తున్నారు. నాది కొంచెం డిలే అయింది, సో అందుకని ఈ టైంకి వచ్చా. బట్ బాబు అంటే బాబే. కొన్ని సీన్స్ అటు ఇటు కట్ అయినాయి, కానీ బాబుస్ ప్రెజెన్స్ డిఫైన్డ్ ఇట్ ఆల్. హీ డిడ్ ఎ వెరీ వండర్ఫుల్ జాబ్. ఆల్ గుడ్, థ్యాంక్ యూ. లేదు చూస్తే చాలు. బాబు గురించి చెప్పాల్సింది లేదు, బాబు అంటే బాబే. ఇప్పుడు SSMB 29 ఎలా ఉంటుందో తెలియదు, బట్ రాజమౌళి అన్నాడు ఇట్స్ అన్ ఆర్కియాలజికల్ డ్రామా, ఇండియానా జోన్స్ టైప్. సో ఆ టైర్ లో బాబుని చూడడం ఇట్స్ ఈవెన్ మోర్ ఎక్సైటింగ్. అండ్ యాజ్ యూజువల్ బాబు అంటే బాబే. నథింగ్ కెన్ బీట్ హిస్ క్లాస్, మాస్ ఆర్ హిస్ ఎనర్జీ. సో బాబు అంటే బాబే. థ్యాంక్ యూ. మూవీ మాత్రం సూపర్ ఉంది. కలేజా రిలీజ్ వచ్చినందుకు మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది సినిమా. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు వచ్చి ఏమో డిసప్పాయింట్ అయితే ఎవరు. చాలా మంచిగా ఉంది సినిమా మాత్రం. కలేజా చూడటం వల్ల ఎలా అనిపిస్తుంది? అప్పుడు సినిమా చాలా రోజులకు వచ్చింది, అప్పుడు ఫ్లాప్ అయింది, ఇప్పుడు ఫ్లాప్ అవ్వదా? ఎందుకంటారు అప్పుడు ఫ్లాప్ అయ్యి ఇప్పుడు హిట్ అవుతుంది? అంటే అప్పుడు ఫ్లాప్ అయ్యి ఇప్పుడు హిట్ అయింది ఎందుకంటారు? ఇప్పుడు రిలీజ్ అనేదాకా ప్రతి ఒక్కరు చాలా మంది చూస్తారు. అప్పుడు ఎందుకు హిట్ అవ్వలేదు? అప్పుడు ఇప్పుడు ఏమో మేము ముట్టలేము. అసలు నేను రిలీజ్ మూవీస్ చూడొద్దు అనుకున్నాను, బట్ కలేజా మూవీకి తెచ్చేసింది నా ఫ్రెండ్, బికాజ్ షీ ఇస్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు. సాంగ్స్ సండే మండే ఒక్క సాంగ్ తీసేసారు. మీ ఫేవరెట్ పార్ట్ ఏంటి మూవీలోంచి? ఎంట్రన్స్, మహేష్ బాబు ఎంట్రన్స్. మీరు మహేష్ బాబు గారి కోసం వచ్చారా? మహేష్ బాబు కోసమే వచ్చాను, మహేష్ బాబు ఫ్యాన్. ఏ సినిమా చూసారండి? కలేజా. ఎలా అనిపించింది? అనిపించిందా? అంటే అప్పుడు సినిమా తీసేటప్పుడు ఇప్పుడు మళ్ళీ రిలీజ్ వచ్చేటప్పుడు అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ హిట్ అవుతుంది అంటే దానికి ఎందుకంటారు? అంటే అప్పుడు ఫ్యాన్స్ కన్నా ఇప్పుడైతే మేము కనెక్ట్ అవుతాం సినిమాకి. అప్పుడు మేము చిన్నోళ్ళం కాబట్టి మాకేం తెలియదు. అంటే అప్పుడు జనరేషన్ ఇప్పుడు జనరేషన్ అంటే మీకు బాగా నచ్చిన సీన్ ఏదైనా ఇప్పుడు చూసిన ఇప్పట్లో అయితే ఒకటి ఆ సదాశివ సాంగ్, ఇంకోటి ఎంట్రన్స్ సీన్ చాలా బాగా. ఎంట్రన్స్ సీన్ ఇంకా సదాశివ సాంగ్. ఓకే, రిలీజ్ చూడటం మాస్ వైపు ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. అంటే మహేష్ బాబు గారితో ఏ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నెక్స్ట్ సినిమాలో ఏ టైప్ ఏం తీసినా చూడాలనిపిస్తుంది, ఎందుకంటే ఫ్యాన్స్ కదా, మాత్రం ఉంటుంది ఎక్స్పెక్టేషన్. థియేటర్ లోనే ఇది సినిమా కాదు, ఇది రియల్ లైఫ్ సూపర్ సినిమా. కంపల్సరీ బ్రేక్ చేస్తుంది. మహేష్ బాబు కెరియర్ లోనే బెస్ట్ సినిమా ఇది. అప్పుడు ఎందుకు ఫ్లాప్ అయిందంటారు? ఇప్పుడు ఎందుకు? అప్పుడు ఆడియన్స్ కి అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. మహేష్ బాబు ఎన్ని ప్రాణాలు అయితే కాపాడాడో అన్ని ప్రాణాలు దీంట్లో ఉంటాయి. మహేష్ బాబు గారి ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేస్తారా, బాయ్ ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేస్తారా? No, I just want to see him like that only, like ఒక హీరో లాగా.
నాకు టక్కర్ దొంగ నుంచి ఇష్టం మహేష్ బాబు, సో ఐ కాంట్ లైక్ డిఫరెన్షియేట్. యా మహేష్ బాబు ఏ ఎక్స్‌పెక్ట్ చేసినా కానీ బాక్స్ ఆఫీస్ ఫెయిల్ అవుతుంది ఎందుకని కారణం? I don't know. యాక్చువల్లీ స్టోరీ అండ్ మహేష్ బాబు యాక్టింగ్ అంటే రొటీన్ కి భిన్నంగా యాక్ట్ చేశారు కదా, ఇప్పుడు చాలా హిట్ వచ్చింది. మనీష్ శర్మ బీజిఎం గురించి మహేష్ శర్మ బీజిఎం క్లాస్. ఓకే, ఎలా ఉంది థియేటర్ ఎక్స్పీరియన్స్? లోపల యూఫోరియా ఎలా ఉంది? లోపల చాలా బాగుంది. ఇంకా ఎక్స్పెక్ట్ చేసాము కానీ కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ కట్ చేశారు, అది కొంచెం బ్యాడ్, కానీ ఆల్ ఓవర్ గుడ్. థ్యాంక్ యూ.